ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడాను సకల సంపత్తులతో పరిపూర్ణ ఆయురారోగ్యములతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే మన సనాతన ధర్మ రీత్యా పంచాంగ శ్రవణము అనగా ఒక నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సర కాలం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని కొన్ని గణితముల ద్వారా తెలుసుకొని తద్వారా కాలాన్ని మనకు అనుగుణంగా మలుచుకునే విధానంలో చేసేటువంటిదే ఈ పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం వలన అనేక విధములైనటువంటి శుభ ఫలితములు కలుగుతాయి. ముఖ్యంగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. రాబో కాలాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల అనేక విధములైనటువంటి పనులను మనకు అనువుగా మలుచుకోవచ్చు. అదేవిధంగా ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుంది, ఏ విధంగా వికృతిగా మారుతుంది, ఏ ఏ సమయాల్లో మనకు కొంత కష్టాన్ని నష్టాన్ని కలగజేస్తుంది అనేటువంటి విషయాలను కూడా కూలంకషంగా తెలుసుకోవటం వల్ల తగు జాగ్రత్తలను పాటిస్తూ మన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణము అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత సంవత్సరమైనటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనేక విధములైనటువంటి యొక్క మార్పులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ సంవత్సరం చూసినా సరే అందులో దేశమునకు సంబంధించినవి, రాష్ట్రమునకు సంబంధించినవి, ఇతర దేశములతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములు ఏ విధంగా ఉంటాయి, ఆహార ధాన్యములు ఏ విధంగా పండుతాయి, అవి అందరికీ అందుబాటులో ఉంటాయా లేవా, అదేవిధంగా ధరలు ఏ విధంగా పెరుగుతాయి, ఏ విధంగా తగ్గుతాయి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడాను ఈ పంచాంగ శ్రవణము అనేటువంటిది స్పృశిస్తుంది. తద్వారా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకొని తదనుగుణంగా ప్రణాళికలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కనుక చూసుకుంటే వర్షలగ్నం అనేటువంటిది మీన లగ్నం అవుతోంది. లగ్నంలో రవి, శని, చంద్ర, శుక్రులు ఉన్నారు. లగ్నాతు కేంద్ర స్థానం అనగా చతుర్థ కేంద్రంలో గురుడు, అదేవిధంగా షష్ఠంలో కేతువు, వ్యయస్థానంలో అనగా 12వ స్థానంలో కుజ, రాహు, బుధులు ఉన్నారు. అదేవిధంగా జగల్లగ్నాన్ని కనుక చూసుకుంటే లగ్నం వృషభ లగ్నమైంది. లగ్నాతు ద్వితీయ స్థానంలో గురుడు, చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో చంద్ర, రాహువులు, లాభస్థానంలో కుజ, బుధ, శనులు, వ్యయస్థానంలో అనగా 12వ స్థానంలో రవి, శుక్రులు ఉన్నారు. ఈ విధమైనటువంటి యొక్క గ్రహ సంచారాన్ని కనుక చూసుకుంటే ఈ సంవత్సరం ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలలో మన రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ సంవత్సరం ప్రజల యొక్క నాయకుల యొక్క మనోవృత్తులు, సమర్థతలు కొంత మంచి వైపు మొగ్గు చూపేటువంటి విధంగా ఉంటుంది. అంటే మంచి కార్యక్రమాలకి అధికంగా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం అనేటువంటిది కాలం గోచరిస్తూ ఉన్నది. రాజాధిపత్యం ఒకటి గురువుకి రావటం ఈ యొక్క సంవత్సరము, తద్వారా ఆయన శుభగ్రహం, సర్వశ్రేష్టమైనటువంటి యొక్క గ్రహం కాబట్టి ఆయన రాజు అయినప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఈ యొక్క సంవత్సరానికి రాజు సర్వశ్రేష్ఠుడైనటువంటి యొక్క బృహస్పతి కావటం వలన ఆయన అన్ని విధములైనటువంటి యొక్క కోణములలోనూ అన్ని విధములైనటువంటి యొక్క విధానంలోనూ కూడాను శుభత్వాన్నే చేకూర్చేటువంటి అవకాశం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి విదేశాలతో ఉన్నటువంటి సంబంధాలను కూడా అధికముగా మెరుగుపరచడం ఒకటి, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా నూతన ప్రణాళికలను ప్రవేశపెట్టడం, తద్వారా అనేక విధమైనటువంటి సులువైనటువంటి మార్గములు అంటే ఇటు మధ్యతరగతి వారికి, ఉన్నతమైనటువంటి వారికి, సకల ప్రజానీకానికి కూడాను అనువైనటువంటి మార్గంలో కొంత ఆర్థిక ప్రణాళికలు కూడా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క అంతర్జాతీయంగా స్నేహ సంబంధాలు కూడా చాలా మెరుగుపడతాయి. మంత్రి కుజుడు అవడం వలన కొంత తీవ్రవాదము లేదంటే ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వాటిని సరైనటువంటి మార్గంలోనే ప్రభుత్వం కూడా ఒక నియంత్రణ చేయగలిగేటువంటి యొక్క స్థితిలో ఉంటుంది. తద్వారా అవన్నీ కూడాను నియంత్రించబడతాయి. అతివాదములు, ఈ విధమైనటువంటి ఉగ్రవాదములు కానివ్వండి, వీటన్నిటిని కూడాను నియంత్రించగలిగేటువంటి యొక్క స్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. సస్యాదులు కూడా మధ్యమం కన్నా కొంత ఎక్కువగానే పండుతాయి.
వర్షములు కూడా మంచి సుభిక్షంగానే ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలన విషయంలో కూడా పాలకులలో చైతన్యం ఏర్పడుతుంది. నిర్దేశితమైనటువంటి సూత్రాలను ఎంచుకొని రాష్ట్ర అభివృద్ధికి వీరందరూ కూడాను పాటుపడేటువంటి అవకాశం అధికంగా గోచరిస్తూ ఉన్నది. ఇతర ప్రధాన నాయకుల సహాయ సహకారాలు కూడా వీరు పొందుతారు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి పనులలో ఇటు స్వపక్షమని కానీ లేదంటే ప్రతిపక్షం అనేటువంటి యొక్క తేడాలు లేకుండా అందరూ కూడాను రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ధోరణిలోనే ఆలోచించేటువంటి అవకాశం అధికంగా గోచరిస్తున్నది. అయితే అక్కడక్కడ కరువు కాటకాలు అనేటువంటివి కూడా ప్రబలేటువంటి అవకాశం ఉన్నది. వరదలతో కూడా కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మహిళలలో పురోగమ వృద్ధి అనేటువంటి దృష్టి అనేటువంటిది చాలా అధికంగా పెరుగుతుంది. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి దృష్టి కూడా వారిలో గోచరిస్తుంది. అంటే కేవలం పురోగవృద్ధి అనేటువంటిది కాకుండా ఇటు కుటుంబ బాధ్యతలు, సామాజికమైనటువంటి బాధ్యతలను కూడా నిర్వర్తించేటువంటి యొక్క విషయం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ద్వితీయ స్థానం చూడగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గానే ఉన్నప్పటికీ ప్రజా ఉపయోగమైనటువంటి పథకముల విషయంలో మాత్రం చాలా ఆలస్యం జరిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉన్నది. అలాగే నిత్యావసరముల యొక్క నిర్వహణ ప్రజలకు గతం కంటే కొంత మెరుగ్గానే కనిపిస్తూ ఉంటుంది. కొంత మేర వృద్ధి చెందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత అశాంతి ఉన్నప్పటికీ సామరస్యమైనటువంటి యొక్క ధోరణితో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ప్రజానీకానికి ఉంటుంది. అదేవిధంగా తృతీయ స్థానం పరిశీలించగా రాష్ట్ర రవాణా రంగము గత ఏడాది కంటే కూడా మెరుగైనటువంటి ఆకర్షణీయ ప్రజా ఉపయోగమైనటువంటి పథకాలతో ప్రజల యొక్క మన్ననలను అందుకుంటుంది. అదేవిధంగా పత్రికా సమాచార రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి యొక్క సంస్కరణలు ఏర్పడి ప్రతిభకు తగినటువంటి ప్రోత్సాహాలతో కలకలలాడుతూ ఉండేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానం కూడా శుభత్వంగా ఉండటం వలన విద్యారంగంలో విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలని కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును పొందేటువంటి విధంగా వీరి యొక్క ప్రతిభ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం ఆ యొక్క చక్రములను పరిశీలించగా అనేక విధమైనటువంటి శుభ లక్షణాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ప్రతి మానవుడి యొక్క జీవితంలో లేదా సామాజిక పరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నవనాయకులు అనేటువంటి వారు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర పోషిస్తారు. అంటే 9 రకాలుగా విభజించారు ఒక వ్యక్తి లేదా ఒక సమాజము గడవడానికి. కాబట్టి ఈ నవనాయకులు ఎవరవుతున్నారు, వారి ద్వారా ఏ విధంగా సమాజానికి ఉపయోగము, ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుంది, కాలం ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి దాన్ని తెలియజేయడం కోసం ఈ నవనాయకులు అనేటువంటి వారు ప్రప్రథమమైనటువంటి యొక్క పాత్రని పోషిస్తారు. ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క ఉగాది అనేటువంటిది గురువారం నాడు ప్రారంభమవుతుంది. కాబట్టి గురువు ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాజు గురువు అవడం వలన ఏమవుతుంది, సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్ధాది పతో సురేజ్యే అని విజాతయ కర్పరతా సధర్మగా సన్మార్గగా నీతి విదో నరేంద్రాహ అని. అంటే ఈ యొక్క ప్రతి వారు కూడా ఏ వృత్తులలో ఎవరెవరైతే ఉన్నారో ఆ కులవృత్తుల వారు కానివ్వండి, లేదంటే ఏ ధర్మాలను ఎవరెవరైతే ఆచరిస్తూ ఉన్నారో వారి ధర్మాలలో కానివ్వండి, ఏ అధికార పీఠాలను అధిరోహించి ఉన్నారో అధికారులు వారి యొక్క అధికార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వారందరూ కూడాను ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు, ధర్మబద్ధమైనటువంటి కార్యాచరణ ద్వారా ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాకుండా సుభిక్షం ఆరోగ్యం, సమాజంలో కూడా సుభిక్షం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేటువంటిది కూడా కలుగుతుంది. సుఖే ప్రజానాం, అందరూ కూడా సుఖవంతమైనటువంటి యొక్క జీవితం అనేటువంటిది గడుపుతూ ఉంటారు అని చెప్పేసి ఈ యొక్క సంవత్సరాధిపతి గురువు అయితే ఈ విధమైనటువంటి ఫలితములు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉన్నది. అదేవిధంగా మంత్రిణః కుజస్య ఫలం, ఈ యొక్క కుజుడు మంత్రి అవడం వలన ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయి అంటే దహన ప్రహరణ శాబర మరదామయ భీతిరతులస్యాత్. అదేవిధంగా క్షితితనయే మంత్రినే సతి వృష్టిర్మధ్య క్షయస్య సస్యాభాం అని చెప్పేసి సస్యానాం అని చెప్పేసి. అంటే మంత్రి కుజుడు అవడం వలన కలహములు, అదేవిధంగా యుద్ధములు, అగ్ని సంబంధమైనటువంటి విషయములు, ప్రయాణములలో ప్రమాదములు ఇత్యాది విషయములన్నీ కూడా అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా క్షితితనయే మంత్రినే సతి వృష్టిర్మధ్య, వృష్టి అనేటువంటిది అంటే వర్షం అనేటువంటిది మధ్య వర్షంగా ఉంటుంది, మధ్యత్వంగా ఉంటుంది. క్షయశ్చ సస్యానాం, తద్వారా ఈ యొక్క సస్యములు, పంటలు అనేటువంటివి కూడా క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సేనాధిపతే చంద్రస్య ఫలం, ఈ చంద్రుడు సేనాధిపతి అవడం వలన ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయి చెప్తూ ఉన్నారు. అతివర్ష మతీవార్ఘమరోగ సుఖినో జనాః బహుక్షీర ప్రదా గావః చంద్రే సేనాధిపతే సతీ అని అన్నారు. అంటే చంద్రుడు కనుక సేనాధిపతి అవడం వలన వర్షములు బాగా కురుస్తాయి, ధరలు కూడా బాగా పెరుగుతాయి, ప్రజలు కూడా ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు, ఆవులు సమృద్ధిగా పాలిస్తాయి. అంటే ఇటు పశువులు బాగుంటాయి, ప్రజలు కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ధరలు మాత్రం కొంత వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సస్యాధిపతి అంటే పంటలు, ఈ విధమైనటువంటి వాటికి గురుడు అధిపతి అవుతూ ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఈ గురుడు అవుతూ ఉండడం వల్ల ఏ విధమైనటువంటి పంటలు పండుతాయి, తద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి ఇక్కడ చెప్తూ ఉన్నారు. పీతధాత్రీసు ఫలిత గురు సస్యాధిపయ సతి యవ గోధూమచరణాః ఫలితాస్యుర్మహీతలే అని అన్నారు.
కాబట్టి ఈ యొక్క గురువు అవటం వలన గురువుకి మామూలుగా పసుపు రంగు అనేటువంటిది ప్రధానం. కాబట్టి ఈ పసుపు రంగు సంబంధించినటువంటి ధాన్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా సమృద్ధిగా పండుతాయి. అంతేకాకుండా యవ గోధుమ అంటే యవలు ఒకటి, తర్వాత గోధుమలు ఒకటి, తర్వాత ఈ చనగములు అంటే శనగలు, ఇవన్నీ కూడాను పచ్చ జొన్నలు, ఈ విధమైనటువంటి ధాన్యములన్నీ కూడా చాలా సమృద్ధిగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి గురుడు సస్యాధిపతి అవడం వలన చెప్తున్నారు. అంతేకాకుండా కొంత ఈ సంవత్సరము వేరుశనగ, పత్తి, వెండి, ఈ యొక్క బంగారము ఏవైతే ఇవన్నీ ఉన్నాయో లోహాలు, వీటికి కూడా కొంత ధరలు తగ్గేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధాన్యాధిపతే బుధస్య ఫలం, ధాన్యాధిపతి బుధుడు అవడం వలన ఏ విధమైనటువంటి ఫలితములు వస్తాయో చెప్తున్నారు. త్రాస సర్వా నృపాణాంచ బుధే ధాన్యాధిపే సతి మధ్యవృష్టి మందసస్యం మేఘావాతేన పీడితా అని అన్నారు. ఇక్కడ ధాన్యాధిపతి బుధుడు అవటం వలన మధ్యవృష్టి మందసస్యం, వృష్టి అనేటువంటిది ఇందాక కుజుడు అవటం వలన అదేవిధంగా మధ్యమైనటువంటి యొక్క వర్షాలు కురుస్తాయి అని అన్నారు. అదేవిధంగా బుధుడు కూడా ఇక్కడ ధాన్యాధిపతి అవటం వలన మధ్య వృష్టి అంటే మధ్యమైనటువంటి యొక్క వర్షపాతం తక్కువగా ఉంటుంది. మందసస్యం, సస్యం అనేటువంటిది చాలా నిదానంగా పంటలు అనేటువంటివి పండుతాయి. మేఘావాతేన పీడిత, మేఘములన్నీ కూడా గాలి చేత కొట్టబడతాయి. తద్వారా ఒక చోట కురవలసినటువంటి వర్షం అనేటువంటిది మేఘములు కొట్టబడడం వల్ల వేరే ప్రాంతంలో వర్షాలు కురిసేటువంటి అవకాశము, ఖండవృష్టి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజులకు అందరికీ కూడాను భయములు అనేటువంటివి ఏర్పడతాయి. శత్రురాజుల ద్వారా కానివ్వండి, లేదంటే రాజకీయ పరమైనటువంటి విషయాలలో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, భయం అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తూ ఉన్నారు. అర్ఘాధిపతే చంద్రస్య ఫలం, అర్ఘాధిపతి అనగా ధరలకి సంబంధించినటువంటి విషయంలో చంద్రుడు అధిపతి అవడం వలన ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నారు. సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధిశ్చ జాయతే మహతీచార్ఘ వృద్ధి స్యాత్ చంద్రచార్ఘాధిపతి సతి అని. అర్ఘాధిపతి చంద్రుడు అవడం వలన అన్ని పంటలు కూడా చాలా బాగా వృద్ధిగా పండుతాయి, వస్తువులకు ధరలు అధికమవుతాయి అనేటువంటి దాన్ని చంద్రుడు అర్ఘాధిపతి అవటం వలన చెప్తూ ఉన్నారు. మేఘాధిపతే చంద్రస్య ఫలం సువృష్టి సర్వదేశానాం, అన్ని దేశంలో కూడా మంచి వృష్టి అనేటువంటిది కలుగుతుంది. ఫలితా ధాన్యజాతయ, కాబట్టి దాని వలన ధాన్యం అనేటువంటిది కూడా చాలా వృద్ధి చెందుతుంది. బహుక్షీర ప్రదా గావః, గోవులు కూడా చాలా క్షీరాన్ని ఇస్తాయి. చంద్రే మేఘాధిపే సతి, మేఘాధిపతి చంద్రుడు అవటం వలన ఈ యొక్క గోవులు కూడా క్షీరాన్ని ఇవ్వడం వలన క్షీర సంబంధమైనటువంటి ఉత్పత్తులు కానివ్వండి, క్షీర వ్యాపారములు కానివ్వండి, ఈ విధమైనటువంటివి వృష్టికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, జల సంబంధిత జీవరాశులు కానివ్వండి, ఇటువంటి విషయాలలో ఎక్కువగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రసాధిపతే శనే ఫలం తిలమాశకులుత్థాది కృష్ణధాన్యాని యాని చ, తిలలు అనగా నువ్వులు, మాషములు అనగా మినుములు, అదేవిధంగా కులుత్తములు అనగా ఉలవలు, ఈ విధమైనటువంటి కృష్ణధాన్యాన్ని నల్ల రంగులో ఉన్నటువంటి ప్రతి ధాన్యము కూడాను చాలా అధికంగా పండుతుంది అని చెప్తున్నారు. కృష్ణ భూమిశ్చ ఫలిత, నల్లటి రేగడి భూములు ఏవైతే ఉంటాయో వాటికి చాలా విలువ ఉంటుంది, వాటిలో పండేటువంటి పంటలు కూడా బాగా పండుతాయి అని చెప్తున్నారు. మందే సతిరసాధిపే, కాబట్టి ఈ శని గనక రసాధిపతి అయితే ఆ విధమైనటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తున్నారు. అదేవిధంగా నీరసాధిపతే గురో ఫలం భూగి ఫలాన్యఖిల రత్న సువర్ణ ధాన్య కార్పాస చర్మ కుసుమాని చందనం చ వృద్ధిం యయుర్ద్విజగణా సుఖినో భవంతి భూమౌ చ నీరసపతౌ సురరాజపూజ్యే అని అంటున్నారు. నీరసాధిపతి గురువు ఒకటి వలన వక్కలు, మణులు, రత్నము, బంగారము, వెండి, ధాన్యము, ప్రతి చర్మములు, సుగంధ ద్రవ్యములు, చందనములు, పూలు మొదలగు వాటి యొక్క ఉత్పత్తి కూడా చాలా అధికమవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఇవన్నీ కూడా అధికమవుతాయో అప్పుడు వాటికి సంబంధించినటువంటి ధరలు కూడా తగ్గుతాయి అని దీని యొక్క అంతరార్థం ఇందాక చెప్పుకున్నట్టుగానే. అదేవిధంగా ఈ యొక్క సనాతన ధర్మ సంబంధమైనటువంటి విషయాలలో ఆలోచించేటువంటి వారు, ధార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను సుఖించేటువంటి యొక్క లక్షణములు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి ఏ విధముగా ఏర్పడుతోంది, ఏ రోజున ఏర్పడుతోంది, ఏ తిథిన ఏర్పడుతోంది, ఈ తత్సంబంధితమైనటువంటి కాలానుగుణంగా ఒక ఆకారాన్ని సంక్రమించుకుంటాడు సంక్రాంతి పురుషుడు. కాబట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఏర్పడబోయేటువంటి సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అష్టకర్ణో విశాలాక్షో, 8 చెవులతోనూ విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడును, లంబభ్రూ పొడుగుగా ఉన్నటువంటి నుదురు కలిగినటువంటి వాడును, దీర్ఘనాసిక పొడుగైనటువంటి నాసిక ముక్కు కలిగినటువంటి వాడును, అష్టబాహుశ్చతుర్వక్త్ర 8 చేతులు కలిగినటువంటి వాడును, 4 ముఖములు కలిగినటువంటి వాడును, సంక్రాంతే పురుషాకృతి, ఈ విధమైనటువంటి ఆకృతి కలిగినటువంటి సంక్రాంతి పురుషుడికి ఈ లక్షణములు ఉంటాయి. అదేవిధంగా శతయోజన ఔన్నత్యం, 100 యోజనములు ఉన్నటువంటి ఔన్నత్యం, ఆయన అంతటి ఉన్నతమైనటువంటి శరీరాన్ని, ఎత్తైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాడు. విస్తారో 12 స్మృత, విస్తారం అనేటువంటిది 12 యోజనముల ద్వాదశంలో ఉంటాడు ఆయన. 12 యోజనముల దూరం ఎంతైతే ఉంటుందో అంత విస్తారముగా ఉంటాడు. ఏవం రూపంతు విజ్ఞేయం సంక్రాంతే పురుషస్య, ఈ విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాడు అని తెలుసుకోవాలి.
ఉండవలసింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈయన యొక్క వాహనం కూడా ఏనుగు వాహనం, బంగారు గొడుగు ఆచ్ఛాదనతో కోదండమును అనగా ఈ యొక్క ధనుస్సును ధరించి ఆయుధంగా చేపట్టి ఆగ్నేయ దిక్కుగా ప్రయాణం చేయొచ్చు విస్మయము ముఖంతో కూర్చొని ఉంటాడు. అంటే ఏదో ఆలోచించేటువంటి ముఖంతో కూర్చొని ఉంటాడు. కాబట్టి ఈ విధమైనటువంటి సంక్రాంతి పురుషుని స్థితి వలన అందరికీ కూడా కొద్దిగా అనారోగ్యములు కలుగుచున్నను మొత్తం మీద శుభకరముగా ఉంటుంది, శుభప్రదముగాను ఉంటుంది. కాగా రాజులకు అలాగే అందరిలోనూ కూడా యుద్ధ భయములు అనేటువంటివి పెరుగుతాయి. అదేవిధంగా యొక్క ధార్మికమైనటువంటి వ్యక్తులు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బ్రాహ్మణ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అరిష్టముగా కనిపిస్తున్నది. వారు కొంత సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వారి యొక్క స్వధర్మ లక్షణములు ఏవైతే ఉన్నాయో, నిత్యము చేసుకోవాల్సినటువంటి సంధ్యావందనములు, దేవతార్చనాధికములు, వేద పారాయణలు ఏవైతే ఉన్నాయో, వారు నియమనిష్టలతో నిత్య కర్మానుష్ఠాన పరులైనటువంటి వారు ఎవరైతే ఉన్నాయో వారికి కొంత తక్కువ పాలలో అరిష్టమైనటువంటిది ఉన్నా వీటిని విస్మరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా పీడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు ఈ విస్మరించినటువంటి వారు కూడా కొంత ఈ యొక్క నిత్యకర్మానుష్ఠానాన్ని కనుక వారి నిత్య దినచర్యలో కనుక చేర్చుకుంటే వారికి శుభవంతమైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడతాయి. కాబట్టి వారి యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా మీ యొక్క నిత్య ధర్మములను మీరు పాటించవచ్చు. ముఖ్యంగా ఆగ్నేయ ప్రాంతములకు కొంతమేర కీడు పెరుగును. ఎక్కడైతే ఆగ్నేయ మన దేశం నుంచి ఆగ్నేయ సంబంధమైనటువంటి దేశములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయాలలో కొంత కీడు అనేటువంటిది సంభవించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క పశుపక్ష్యాదులకు అన్ని రకములా కూడా సుఖప్రదంగా ఉంటుంది. అలాగే ధరలు కూడా కొంతమేర వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది నిత్య సంబంధమైనటువంటి యొక్క విషయములలో. కాగా మధ్య మధ్య కొన్ని అశుభములు కనిపిస్తూ ఉన్నప్పటికీ అంతటా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందరూ క్షేమంగాను ఆరోగ్యంగాను సస్య సంపదలతో వృద్ధి చెందుతారు. కాబట్టి ఈయన శుక్లపక్షంలో అనేటువంటిది సంక్రాంతి వస్తుంది కాబట్టి శుక్లపక్షే దాపౌషే మకరస్థే దివాకరే హాహాకారం జగత్ సర్వం దుర్భిక్షం చామరాంబరం అని అన్నారు. అంటే శుక్లపక్షంలో యొక్క మకర సంక్రాంతి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి హాహాకారములు అంటే జనందరూ కూడా కొంత కష్టములను పడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, కొంత కష్టములను పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దుర్భిక్షం అనేటువంటిది ఏర్పడుతుంది, క్షామం కూడా ఏర్పడుతుంది అని అంటున్నారు. అయితే ఆయన ఈ సంక్రాంతి వచ్చినటువంటి తిథి వలన క్షేమము, ఆ వారం వలన శుభము, నక్షత్రం వలన క్షామము, లగ్న ఫలం వలన పురుషులకు చింత, ముహూర్త ఫలం శుభము, అదేవిధంగా కాలఫలం కనుక చూసుకుంటే సుఖం అనేటువంటిది ఏర్పడతాయి. అయితే వీటిలో కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చెడు ఫలితాలని ఏ విధంగా అధిగమించాలి అంటే ఆ సంక్రాంతి రోజున అనేక విధమైనటువంటి యొక్క దానములు కనుక చేస్తే లేని వారికి కానివ్వండి, ఎవరైతే దానార్థులు ఉంటారో దానార్హులు ఉంటారో వారికి గనక ఈ దానములు అనేటువంటిది సువర్ణములు కానివ్వండి, ధనము కానివ్వండి, యథాశక్తిగా ఏదైతే చేయగలరో గుమ్మడికాయ కానివ్వండి, పండు కానివ్వండి, ఏదైనా సరే ఈ దానం చేయగలిగితే సుమనస్సుతో ఆ దాన ఫలం అనేటువంటిది ఈ యొక్క కష్టముల నుంచి వారిని రక్షిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే తర్వాత కర్తరీ సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. అంటే గృహారంభ సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ముఖ్యంగా ప్రారంభించకూడదు. డొల్లు కర్తరీ అనేటువంటిది ఏదైతే ఉందో అది 4వ తారీఖు మే 2026 ఏర్పడుతూ ఉన్నది. నిజ కర్తరీ ప్రారంభం అనేటువంటిది 11వ తారీఖు మే నాడు ఏర్పడుతూ ఉన్నది. కర్తరీ పూర్తి అయ్యేటువంటిది జ్యేష్ఠ శుక్ల త్రయోదశి గురువారం అనగా మే 28వ తారీఖున కర్తరీ అనేటువంటిది పరిసమాప్తం అవుతుంది. అంటే 28 తర్వాత ఉన్నటువంటి ముహూర్తములు ఏవైతే ఉన్నాయో గృహారంభ గృహ ప్రవేశములకు సంబంధించినటువంటి విషయంలో మీరు వాటిని నిర్ణయం చేసుకునవచ్చును. ముఖ్యంగా మౌఢ్యములు అంటే పూర్వ సంవత్సరం ఏదైతే ఉందో వాటిలో కూడా మౌఢ్యములు చాలా వచ్చినాయి, తద్వారా ముహూర్తములు అనేటువంటివి తగ్గిపోయినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మౌఢ్యములు ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది గమనిస్తే ఆషాఢ మాసంలో ఏర్పడుతుంది. శుక్ల ప్రతిపత్తి నాడు గురువు మౌఢ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే సర్వసాధారణంగా ఆషాఢ మాసము అనేటువంటిది శూన్యమాసం కాబట్టి ఆ మాసంలో మనకి ఏ విధమైనటువంటి ముహూర్తాలు కూడా ఉండవు. కాబట్టి ఈ మౌఢ్యం వలన ప్రత్యేకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఏమీ లేదు. ఆషాఢ శుక్ల ప్రతిపదు బుధవారం నుండి ఆషాఢ కృష్ణ అమావాస్య వరకు అనగా ఆషాఢ మాసం మొత్తం గురుమౌఢ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా ముహూర్తంలో సంబంధించినటువంటి విషయంలో చింతించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే సర్వసాధారణంగానే ఆషాఢ మాసంలో ముహూర్తంలో ఉండవు కాబట్టి. అది డేట్లు చూసుకుంటే 15వ తారీఖు జూలై నెల 2026 నుండి 12వ తారీఖు ఆగస్టు నెల 2026 వరకు ఈ యొక్క గురుమౌఢ్యము అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా శుక్రమౌఢ్యం కనుక చూసుకుంటే ఇది ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష సప్తమి ఆదివారం నుండి ప్రారంభమవుతోంది. ఇది తర్వాత కృష్ణపక్షంలో చవితి వరకు చతుర్థి వరకు అనేటువంటిది ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 11 రోజుల కాలం అనేటువంటిది శుక్రమౌఢ్యం ఏర్పడుతుంది. ఆశ్వేజ మాసంలో ఈ భాగంలో ముహూర్తములు ఉండవు. అనగా శుక్లపక్ష సప్తమి నుండి బహుళపక్ష అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి ఏదైతే ఉందో ఆ చవితి వరకు కూడాను ముహూర్తములు అనేటువంటివి ఉండవు. ఈ యొక్క శుక్రమౌఢ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ డేట్లను కనుక పరిశీలిస్తే 18వ తారీఖు అక్టోబర్ నెల 2026వ సంవత్సరం నుండి 29 అక్టోబరు 2026 వరకు ఉన్నది. అంటే 11 రోజుల కాలం అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క శుక్రమౌఢ్యం అనేటువంటిది. అదేవిధంగా పుష్కర ప్రవేశము ఈసారి యమునా నది పుష్కరములు అనేటువంటి వస్తాయి. ఎందుకంటే గురుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు యమునా నది పుష్కరములు అనేటువంటివి ప్రారంభమవుతాయి. 2వ తారీఖు జూన్ నెల 2026వ సంవత్సరమున ఈ గురుడు మిథునాన్ని వదిలి ఆయన కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అప్పుడు యమునా నది పుష్కరములు అనేటువంటివి ప్రారంభమవుతాయి.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇది ఒక ప్రణాళికగా భావించుకొని ఈ సంవత్సరం మీరు ఏ విధంగా ప్రణాళికలు వేసుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి ఇది ఆస్కారం అవుతుందో, అవకాశం అవుతుందో తదకు అనుగుణంగా ఈ యొక్క విషయాన్ని మీరు వినియోగించుకొని సుభిక్షంగా సుఖవంతంగా జీవించాలని ఆశీర్వచనం. ఓం పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకముగా ప్రతి రాశి వారికి వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు, అదేవిధంగా సంవత్సరాంతం వరకు కూడా వచ్చేటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం కోసం మా ఛానల్ అయినటువంటి జేవి ఆస్ట్రో అనేటువంటి ఛానల్లో రాశి ఫలములను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రాశి వారు ఆ రాశికి సంబంధించినటువంటి ఫలితములను తెలుసుకొని తదనుగుణమైనటువంటి పరిహారములను కూడా నిత్యము మీరు పాటిస్తూ మీ నిత్య పూజా విధానంలో పెట్టుకుంటూ మీరు శుభవంతమైనటువంటి ఫలితములను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విధమైనటువంటి వైదిక జ్యోతిషపరమైనటువంటి విషయములు, వారఫలములు, అనేక విధములైనటువంటి సనాతన ధార్మిక పరమైనటువంటి యొక్క విషయముల కొరకై స్తోత్ర పారాయణాదులు వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసమే మా ఛానల్ అయినటువంటి జేవి ఆస్ట్రోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అది ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది మీకు చేరడం కోసమై ఆ యొక్క గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేయడం ద్వారా మీకు మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమము, ప్రతి ఆ వీడియో కూడా మీ దాకా వస్తుంది. తద్వారా మనందరం కూడాను కొలాబరేట్ అయ్యి, అంటే మనందరం కూడా కలిసి ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.